హలో, వెల్కమ్ టు స్లైకో. ఈరోజు మనం ఓడో 17లో సేల్స్ మాడ్యూల్ గురించి తెలుసుకుందాం. ఓడో 17 యొక్క మెయిన్ మాడ్యూల్స్లో సేల్స్ ఒకటి. అండ్ ఇది మీ సేల్స్ ఆపరేషన్స్ అన్నీ ఈజీ అండ్ ఎఫిషియెంట్గా మార్చడానికి డిజైన్ చేయబడింది. ఈ వీడియోలో మేము మీకు కోడ్ క్రియేషన్ నుండి రిజిస్టర్ పేమెంట్ చేయడం వరకు సేల్స్ ప్రాసెస్ను పూర్తి చేయడం ఎలా అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓడో 17 డేటాబేస్ యొక్క ఫ్యూచర్స్ ఈ ప్రాసెస్లో ఎవ్రీ స్టేజ్లో ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓడో సేల్స్ యొక్క వర్క్ ఫ్లో చార్ట్. ఇక్కడ మనం సేల్స్ ప్రాసెస్ను సిఆర్ఎం నుండి స్టార్ట్ అవుతుంది. కస్టమర్ కోసం కోడ్ క్రియేట్ చేసి ఆ కోడ్ అప్రూవ్ అయిన తర్వాత అది సేల్స్ ఆర్డర్గా మారుతుంది. అండ్ ప్రోడక్ట్ అవైలబిలిటీని బేస్ చేసుకుని రెండు ప్రాసెస్లు అవ్వచ్చు. ప్రోడక్ట్కి మ్యానుఫ్యాక్చరింగ్ అవసరం అయితే ప్రోడక్ట్ తయారీ కోసం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్డర్ క్రియేట్ అవుతుంది. అవసరమైన కాంపోనెంట్స్ సిద్ధం చేసి కాంపోనెంట్ స్టాక్లో అవైలబుల్ లేకపోతే రిప్లెనిష్మెంట్ ప్రారంభమవుతుంది. ఇందులో రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ వెండర్కి పంపించి ప్రోడక్ట్స్ను స్టాక్లో పొందవచ్చు. ప్రొడక్ట్స్ అవైలబిలిటీ వచ్చిన తర్వాత వాటితో ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అండ్ తర్వాత క్వాలిటీ చెక్ చేసి కస్టమర్కి డెలివరీ చేయబడుతుంది. ఆఫ్టర్ డెలివరీ కస్టమర్కి ఇన్వాయిస్ ఇవ్వబడుతుంది. కస్టమర్ పేమెంట్ చేసిన తర్వాత అది అకౌంటింగ్ మాడ్యూల్లో రికన్సైల్ అవుతుంది. ఇప్పుడు ఓడో డాష్బోర్డ్ను చూద్దాం. ఇది హోమ్ పేజ్. ఇక్కడ అన్ని యాప్స్ కనిపిస్తాయి. ఇప్పుడు మనం సేల్స్ అప్లికేషన్పై క్లిక్ చేసి ఓపెన్ చేద్దాం. ఇది సేల్స్ ఓవర్వ్యూ. అన్ని కొటేషన్స్ లిస్ట్ కనిపిస్తుంది. హోమ్ స్క్రీన్లో ఆర్డర్ వాల్యూస్ అండ్ వాటి స్టేట్ అన్నీ ఇక్కడ మనం చూడవచ్చు. వాటి స్టేటస్ ఎట్లా అంటే సేల్స్ ఆర్డర్ ఆర్ కొటేషన్ లేదా క్యాన్సిల్డ్ ఆర్డర్ ఇలా కూడా కనిపిస్తుంది. మీకు ఏమైనా ఎడిషనల్ ఫీల్డ్స్ యాడ్ చేయాలి అనుకుంటే మీరు ఈ సెట్టింగ్స్ బటన్పై క్లిక్ చేసి కావలసిన ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీరు కొత్త కొటేషన్ని క్రియేట్ చేయడానికి న్యూప్లై క్లిక్ చేసి ఈ ఫామ్ని మీరు కస్టమర్స్ యొక్క అవసరాల ప్రకారం ఫిల్ చేయాలి. ఇక్కడ నేను కస్టమర్ని డెకో ఎడిట్ సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఇన్వాయిస్ అడ్రస్ అండ్ డెలివరీ అడ్రస్ ఆటోమేటిక్గా కస్టమర్ కాంటాక్ట్ని బేస్ చేసుకుని అప్డేట్ అవుతాయి. మీరు ఇన్వాయిస్ అడ్రస్ని మార్చాలని అనుకుంటే మీరు దానిపై క్లిక్ చేసి మార్చవచ్చు. ఇది కొటేషన్ ఎక్స్పైరేషన్ డేట్. మీరు ఎక్స్పైరేషన్ డేట్ని సెట్ చేయాలనుకుంటే దాని నుండి చూస్ చేసుకోవచ్చు, లేదా అవసరం లేకపోతే ఈ ఫీల్డ్ని ఎంటీగా లీవ్ చేసేయచ్చు. కస్టమర్కి ఎలాంటి రికరింగ్ ప్లాన్స్ అవసరం అయితే డ్రాప్ డౌన్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. అవసరం లేకపోతే ఈ ఫీల్డ్ని కూడా ఎంటీగా లీవ్ చేసేయచ్చు. ఇక్కడ మనం మనకు కావాల్సిన ప్రైస్ లిస్ట్ని సెలెక్ట్ చేసుకుని తర్వాత పేమెంట్ అని సెట్ చేసుకోవాలి. ప్రోడక్ట్ ఫామ్లో యాడ్ ఏ ప్రోడక్ట్పై క్లిక్ చేసి మనం ప్రోడక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. మొత్తం అన్ని ప్రోడక్ట్స్ చూడడానికి సర్చ్ మోడ్పై క్లిక్ చేస్తే ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నవన్నీ మనకి సేల్స్లో అవైలబుల్ ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ నేను ఇప్పుడు టేబుల్ టాప్ అనే ప్రోడక్ట్ని చూస్ చేసుకోవాలి అనుకుంటున్నాను. చూస్ చేసుకున్నా. నెక్స్ట్ దాని క్వాంటిటీని అప్డేట్ చేస్తున్నాను. ఇంకొక వే ఏంటంటే క్యాటలాగ్ అని కనిపిస్తుంది కదా, ఈ క్యాటలాగ్ పై క్లిక్ చేసి కూడా మనం ప్రోడక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు.
క్యాటలాగ్ ఓపెన్ చేస్తే మొత్తం మన ప్రోడక్ట్స్ క్యాటలాగ్ అంతా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఏ ప్రోడక్ట్ అయితే కావాలో అది యాడ్ పై క్లిక్ చేసి అండ్ ఈ ప్లస్ మైనస్ బటన్స్ని యూస్ చేసి వాటి క్వాంటిటీని అనేది మనం కావలసినంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెట్ చేసిన విధంగా మనకి ఆర్డర్ ఫామ్లో అనేది ఈ ప్రోడక్ట్ యాడ్ అవుతుంది. ఇదిగో చూసారా, ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన ప్రోడక్ట్ అండ్ క్వాంటిటీ అప్డేట్ అయింది. అండ్ నెక్స్ట్ యాడ్ ఏ సెక్షన్ బటన్ ఎందుకు యూజ్ అవుతుందంటే ప్రోడక్ట్స్ మీకు సెక్షన్స్ కింద డివైడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ నేను సెక్షన్ 1 అనే నేమ్ ఇస్తున్నాను. మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ నేమ్ అయితే మీరు ఇవ్వచ్చు. అండ్ ఈ విధంగా మీరు ప్రోడక్ట్స్ అనేవి స్ప్లిట్ చేసుకోవచ్చు. అండ్ మీరు యాడ్ చేసిన ప్రోడక్ట్స్ ట్యాగ్స్ ప్రైసెస్ అన్నీ మీరు ఇక్కడ క్లిక్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. సేవ్ చేసి అండ్ మనకి ఇక్కడ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంది లేదు అనేది మనం చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక్కడ అందుబాటులో ఉన్న ప్రోడక్ట్స్ గ్రీన్ కలర్లో చూపిస్తాయి, స్టాక్లో లేని ప్రోడక్ట్స్ అన్ని రెడ్ కలర్ గ్రాఫ్లో చూపిస్తుంది. కొటేషన్ ఫామ్ మొత్తం రెడీ అయిన తర్వాత ఈ కొటేషన్ ఫామ్ని కస్టమర్కి సెండ్ చేయడానికి సెండ్ బై ఈమెయిల్పై క్లిక్ చేయాలి. ఈ కొటేషన్ కస్టమర్కి ఎట్లా సెండ్ అవుతుంది అనేది మీరు ఈ కింద చూడవచ్చు. కస్టమర్కి ఈ విధంగా కొటేషన్ ఫామ్ అనేది మనం సెండ్ చేసింది కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఒకవేళ వాళ్ళు పోర్టల్ యూజర్ అయితే వాళ్ళు ఆన్లైన్లో ఈ విధంగా కనిపించవచ్చు. కస్టమర్ ఈ కొటేషన్ ఫామ్ అంతా చెక్ చేసి వాళ్ళకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా వేరే ఏదైనా చేంజెస్ చేయాలనుకున్నా ఈ మెసేజ్ అనేది సెండ్ చేయొచ్చు. బ్యాక్ టు ఎడిట్ మోడ్. కస్టమర్ పంపించిన రిప్లై అనేది మనకి ఈ కింద మెసేజెస్ కింద కనిపిస్తుంది. మొత్తం అంతా ఓకే అయిన తర్వాత కోడ్ని కన్ఫర్మ్ చేయొచ్చు. కోడ్ని కన్ఫర్మ్ చేసే ముందు కస్టమర్ ఆన్లైన్లోనే పేమెంట్ చేయొచ్చు. అది ఎలా చేయొచ్చో ఒకసారి చూద్దాం. ప్రివ్యూ. కస్టమర్ పోర్టల్ యూజర్ అయితే సైన్ చేసి అమౌంట్ అనేది ఆన్లైన్లో ముందుగానే పే చేయొచ్చు. క్లిక్ ఆన్ సైన్ అండ్ పే. నేమ్ వైజ్ ఆటోగా సైన్ చేయొచ్చు ఆర్ డ్రా చేయొచ్చు. యాక్సెప్ట్ అండ్ సైన్. ఒకవేళ కస్టమర్కి పేమెంట్ గేట్వే ఈ సైన్ అండ్ పే బటన్ ద్వారా కస్టమర్ సైన్ చేసి కొటేషన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. సైన్ మనకి 3 టైప్స్ ఆఫ్ సైన్స్ అనేది అవైలబుల్గా ఓడోలో ఉంటాయి. యాక్సెప్ట్ అండ్ సైన్. అండ్ ఈ సైన్ అండ్ పేమెంట్ బటన్ ద్వారా కస్టమర్ సైన్ చేసేందుకు మరియు పేమెంట్ గేట్వే ద్వారా పేమెంట్ చేయడానికి వీలు ఉంటుంది. బ్యాక్ టు ఎడిట్ మోడ్. కస్టమర్ సైన్ చేశారు అనేది మనం ఈ PDF ఓపెన్ చేసి డౌన్ సైన్ అనేది మనకి కనిపిస్తుంది.
ఆర్డర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకి 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఒక ప్రోడక్ట్ అందుబాటులో లేదు. ఇట్ రిక్వైర్స్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్. సో మీరు మ్యానుఫ్యాక్చరింగ్ మాడ్యూల్కి వెళ్ళి ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయొచ్చు. ప్రోడక్ట్స్ రెడీ అయిన తర్వాత ప్రోడక్ట్ అనేది డెలివరీ చేయాలి. ప్రోడక్ట్స్ డెలివరీ చేసేందుకు ప్రోడక్ట్ ఫామ్లో వ్యాలిడేట్ చేసి క్వాంటిటీని చెక్ చేసి వ్యాలిడేట్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మనం ఇన్వాయిస్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం క్రియేట్ ఇన్వాయిస్ బటన్పై క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు రెగ్యులర్ ఇన్వాయిస్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ క్రియేట్ డ్రాఫ్ట్. ఈ ఇన్వాయిస్ ఫామ్లో మీ డేటా అంతా ఫిల్ చేసి అవసరమైన డేటా అంతా యాడ్ చేయాలి. అండ్ ఇన్వాయిస్ డేట్ టుడేస్ డేట్ అండ్ కన్ఫర్మ్ ది ఇన్వాయిస్. పేమెంట్ను రిజిస్టర్ చేయడానికి రిజిస్టర్ పేమెంట్ బటన్పై క్లిక్ చేసి అండ్ జర్నల్ పేమెంట్ మెథడ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని పేమెంట్ డేట్ సెట్ చేసుకుని క్రియేట్ పేమెంట్పై క్లిక్ చేయండి. పేమెంట్ రిజిస్టర్ చేశాక స్టేజ్ ఇన్ పేమెంట్ అని మారుతుంది. ఇది ఓవరాల్ ఓడో సేల్స్ మాడ్యూల్ వర్కింగ్ ప్రాసెస్. థ్యాంక్ యూ.